కాదు, విశ్వాసాలు కూడా పనికిరావు. ఎందుకంటే సంఘం ఎవరిది? క్రీస్తు యొక్క శరీరము దేవునిది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. అంటే సంఘం ఎంత విలువైనది. గతంలో మీకు జ్ఞాపకం చేశా. మన దగ్గర ₹100 ఉన్నది. ఆకలిగా ఉన్నాం. భోజనం కొనుక్కోవాలి. భోజనం ₹100. ఇప్పుడు భోజనం ఎక్కువ, నీ దగ్గర ₹100 ఎక్కువ నీకు. అంటే దగ్గర నువ్వు కలిగి ఉన్న ₹100 కన్నా భోజనం ఎక్కువ. నిజమేనా? అంటే నా దగ్గర ఉన్న 100 కన్నా నాకు భోజనం ఎక్కువ అని చెప్పి నా దగ్గర ₹100 పెట్టి భోజనం కొనుక్కున్నా. నిజమేనా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు మనల్ని? అంటే ఇప్పుడు ఆయన దృష్టిలో మన ఆయన స్వరక్తం కన్నా ఎవరు? నేను. ఇప్పుడు ఆయన యొక్క స్వరక్తం కూడా నా కొరకు వెచ్చిచ్చేసాడంటే ఆయన దృష్టిలో నేను ఎక్కువ కాదా? ఎంత ఎక్కువ? ఆయనకన్నా నన్ను ఎక్కువ అనుకున్నాడు ఆయన. కాబట్టి మనం ఎటువంటి జీవితం జీవించాలి ఇప్పుడు? ఎంత విశ్వాసమైన జీవితం మనం కలిగి ఉండాలి. మన జీవితం యొక్క విలువేంటో మనకు తెలిసినప్పుడు మనం దేవుడికి ఇంకా లోబడేవాళ్ళుగా ఉంటాం. దేవుడికి ఇంకా దగ్గరగా నడిచేవాళ్ళు ఉంటాం. ఆయన యొక్క ఆత్మను పొందుకోవడానికి విశ్వాసంతోనూ, శక్తితోనూ, బలంతోనూ ప్రార్థన చేసేవారిగా ఉంటాం. అనేక మందిని దేవుడి వైపు తిప్పటానికి మనకి ఇచ్చిన సమయాన్ని దేవుడి కొరకు వాడేవాళ్ళగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, దేవుడు మనకి ఆయన యొక్క ఆత్మని జగత్ పునాది కన్నా ముందుగానే ఇచ్చున్నాడు. ఆ ఆత్మ కలిగిన వాళ్ళు లోకపు ఆత్మని కలిగి ఉండలేరు. మొదటి సంగతి. రెండో సంగతి, బైబిల్ చెప్పినట్టుగా ఈరోజు మనమందరం తిరిగి జన్మించామంటున్నాం. బాప్తిజం పొందాము, తిరిగి జన్మించామంటున్నాం. వాస్తవంగా నువ్వు కానీ తిరిగి జన్మిస్తే నీ లోపల లోకం ఉండకూడదు. ఉంటుందా? తిరిగి జన్మిస్తే బాప్తిజం గురించి నేను మాట్లాడటల్లా, తిరిగి జన్మించడానికి గురించి మాట్లాడుతున్నా. నువ్వు 100 సార్లు బాప్తిజం తీసుకున్నా కూడా నువ్వు మారకపోవచ్చు. కానీ తిరిగి జన్మిస్తే నువ్వు పూర్తిగా మారిన వ్యక్తివై ఉంటావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సంపూర్ణంగా మారినప్పుడు, దేవుడు యొక్క వాక్యాన్ని నమ్మినప్పుడు, వాక్యాన్ని వెంబడించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడిన తర్వాత అప్పుడు నువ్వు పొందే బాప్తిజం ఏదైతే ఉన్నదో అది నిన్ను లోకంలోంచి బయట తీసుకుని వస్తుంది. ఎందుకని? బైబిల్ చెప్తా ఉన్నది, నీవు నీ తల్లి గర్భంలో ఉండగానే పాపంలో రూపించబడి ఉన్నావు. ఎక్కడా? ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చిన మనం ఎటువంటి జన్మను మనం కలిగి ఉన్నామంటే తల్లి గర్భంలోంచి వస్తానే పాపంలోంచి వచ్చున్నామంటున్నాడు. మరి అదే నిజమైతే నీకు తిరిగి జన్మ అంటే ఎటువంటి జన్మ కావాలంటే పాపము లేని జన్మ కావాలి. ఎందుకు మనం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుతున్నాం? ఆయన యొక్క రక్తంలో పాపాన్ని గడిగే శక్తి ఉన్నది. ఆయన యొక్క శరీరంలో పరిశుద్ధమైన రక్త కణం తీసుకొచ్చాడు భూమి మీదకి. ఆ రక్తాన్ని మన కొరకు కలువరి శిలువలో చిందించాడు. ఆ రక్తము కలిగిన నామంలోకి మనం వచ్చినప్పుడు ఆ రక్తం మన పాపాలని శుద్ధీకరించింది. ఆయన యొక్క శరీరంలో మనం ఉన్నాము కాబట్టి మనకి రావాల్సిన తీర్పుని దేవుడు తీసుకున్నాడు. అందుకే లేఖనం అంటుంది, యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు